యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనము. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. యేసు తప్పు చేయడు. ఆయన వాక్యమును మనం పూర్తిగా అనుసరించగలము. దాని మీద పూర్తిగా ఆధారపడి దాన్ని చేయువాడు ఎన్నడూ నిరాశ చెందడు. ప్రభువు మీద నమ్మకముంచి ఆయన వాక్యమును అనుసరించువారు ఆనందించుచు దాని నిమిత్తము ఆయన్ను స్తుతిస్తూ ఉంటారు. వారు ఎన్నడూ నిరాశ చెందరు. వారు వారి జీవితమును పరలోకపు బ్యాంకులో పెట్టుబడిగా పెట్టారు. నా తండ్రి నాకిచ్చిన పనిని నేను పూర్తి చేశాను అని యేసు చెప్పాడు. తండ్రి యొక్క చిత్తమంతా చేయబడింది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 7-8 వచనాల్లో పౌలు చెప్తూ ఉన్నాడు. పౌలు తన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇష్టమైన విధంగా జీవించాడు. కాబట్టి అతడు ఓటమిని అనుభవించలేదు. ఓటమి లేకుండుటకు ఒకే ఒక మార్గం ఉన్నది. క్రీస్తు మార్గములో అవమానములు లేక విచారములు ఉండవు. క్రీస్తు చిత్తములో జీవించు ఒక మనిషి తన జీవితమును వ్యర్థపరుచుకొనుచున్నానని ఎన్నడూ చెప్పడు. ఎందుకనగా అతని జీవితమంతా అసలైన బంగారం. బంగారమునకు ఎక్కువ విలువ ఉన్నది. బంగారు ఆభరణములతో తృప్తిపడువారు నిరుత్సాహపడతారు. అయితే వారి హృదయముల చుట్టూ పరలోకపు ఆభరణములను ధరించుకుని స్త్రీలు ఉన్నారు. మనం ఆత్మీయ ఆభరణముల వైపు తిరగవలసి ఉన్నాము. మన ప్రభువు పని చేయుటకు మనము సమయమును వినియోగించాలి. మన జీవితం యొక్క అంతమున పరలోకపు గంటలు మ్రోగినప్పుడు మనము ఈ భూమిని విడిచిపెట్టి పరలోకం వెళ్ళవలసి ఉన్నాము. అయితే మనము దేవుని చిత్తమును, ఆయన మనకిచ్చిన పనిని పూర్తి చేయవలసి ఉన్నాము. మరణ సమయంలో, ప్రభువా, నా చెడ్డ మాదిరి ద్వారా నా కుటుంబము నాశనము చేశాను, ఆ విధంగా నేను నీ యొద్దకు వచ్చుచున్నాను అని మనం చెప్పుదుము. ఈ మధ్య ఒక ధనవంతుడు నిస్పృహ నిరాశతో మరణించాడు. ఎందుకనగా అతడు యజమానుని అనుసరించలేదు. నా బోధ క్రింద ఒకనాడు తన అపజయాలను గూర్చి గ్రహింపుగలవానిగా తయారయ్యాడు. అయితే అతడు నూతన జీవితమును వెదకలేదు. అతని చుట్టూ విచారములు చుట్టుకున్నవి. అతని రోగమునకు విచారములు తోడవటం వలన అతడు మరణించాడు. నీ జీవితాన్ని క్రీస్తులో పెట్టుబడిగా పెట్టావా? క్రీస్తు తన తండ్రి చిత్తాన్ని చేశాడు. క్రీస్తును వెంబడించువారు భౌతికంగా మరణించవచ్చు గాని ఆత్మీయంగా ఎన్నడూ మరణించరు. స్టెఫను క్రీస్తులోని సంపూర్ణతలో జీవించాడు. పౌలు విషయంలో కూడా ఇదియే. క్రీస్తు మనకు ఒక మాదిరిని ఉంచాడు. అది 12 మంది మధ్య ఐక్యతను తీసుకుని వచ్చు పని అయి ఉన్నది. పరలోకపు సేవ నెరవేర్చుటకై 12 మందిని క్రీస్తు సిద్ధపరుచున్నాడు. ఆ రాత్రి వారు ఒక ముఖ్యమైన సమావేశం కలిగి ఉన్నారు. అక్కడ వారు యేసు యొక్క చివరి మాటలను వినబోచున్నారు. యోహాను సువార్త 13, 14 మరియు 15వ అధ్యాయాలు ఆయన చివరి బోధ. సాధారణంగా ఒక పస్కా పండుగలో అతిథుల పాదములను ఆతిథ్యమిచ్చువాడు కడుగును. శిష్యులే ఆతిథ్యమిచ్చువారును మరియు అతిథులనై ఉన్నారు. మరి వారి యొక్క పాదములను ఎవరు కడగాలి? వారి నాయకుడు పేతురు కాబట్టి అతడు కడుగవలసి ఉన్నాడు. కానీ అతడు చాలా గర్విష్టి. యేసు చాలా విచారపడ్డాడు. క్రీస్తు ఆత్మ చాలా వ్యత్యాసమైనది. దీనత్వము క్రైస్తవ్యం యొక్క మొదటి మరియు ప్రాముఖ్యమైన గుణమై ఉన్నది. ఇండియాలో మనము దీనమైన పని చేయుటకు ఇష్టపడం. నేను కళాశాలలో ఉన్నప్పుడు ఒక విద్యార్థి మేడగదిలో రోగిగా ఉన్నాడు. అతని పరుపు మల్లెము చేయబడింది. అక్కడ నర్సు అందుబాటులో లేదు. పనివాడు పైకి వెళ్ళి రోగి పరుపును, శరీరమును శుభ్రపరచుటకు ఇష్టపడలేదు. కళాశాల విద్యార్థులు కూడా ఆ పని చేయుటకు ఇష్టపడలేదు. ఈ వైఖరి క్రీస్తునకు చెందినది కాదు. శిష్యుల సమస్య ఏదనగా వారు విభజింపబడినారు. ఈ విధంగా వారు దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రతివాడు పెద్దగా ఉండి ఇతరుల కంటే అధికునిగా ఉండాలనుకుంటాడు. ఈ విధంగా ప్రతివాడు
ఒక విభజించు ఆత్మను కలిగి ఉండును. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రేమ లేకపోవటం వలన శిష్యులు విభజింపబడినారు. తన పిల్లలు ఎంత మురికిగా ఉన్నా తల్లి శుభ్రపరచుట నీచమైనదని ఎన్నడూ తలంచదు. ఆమె పిల్లలను శుభ్రపరచును మరియు కడుగును. ఇతరులు ఒక నీచమైన పనిగా తలంచినప్పుడు దాన్ని చేయుటకు సిద్ధపరచునది ప్రేమయే. శిష్యులు తిరిగి జన్మించిన వారు బోధించారు, స్వస్థపరిచారు, కానీ ప్రేమ లేనివారు. చివరగా యేసు వారికి ఒక నూతన ఆజ్ఞ ఇచ్చాడు. అది ఒకరినొకరు ప్రేమించుట. మనం తిరిగి జన్మించినప్పుడు ఆత్మఫలములన్నీ చాలా కొంచెమే మనలో ఉంటాయి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అయితే మన ఆత్మ ఫలముల విషయములో ఎదగవలసి ఉన్నాము.